సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో సిరీస్ అనేది కంప్లీట్గా జావా స్క్రిప్ట్ అనేది బేసికల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒక వెబ్ పేజ్ యొక్క బిహేవియర్ను మనం కంట్రోల్ చేయడానికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. మరి జావా స్క్రిప్ట్ తెలుసుకోవాలి అంటే మనకి ఎలాంటి ప్రీరిక్వజిట్ ఏమన్నా కావాలా అని చాలామంది అడుగుతుంటారు అనమాట. సో ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలన్నా ఎలాంటి ప్రీరిక్విజిట్ అనేది మనకు అవసరం లేదు. ఓకే, సో సి కానీ C++ కానీ లేదంటే ఎనీ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్, అదే పోర్టానా కోబాలా అవన్నీ తెలిస్తేనే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనేది 100% అది రాంగ్ అప్రోచ్. సో జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి బేసిక్గా ఎలాంటి ప్రీరిక్విజిట్ అవసరం లేదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఒక వెబ్ పేజ్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వెబ్ పేజ్లో బేసిక్గా స్ట్రక్చర్ అనేది HTML ద్వారా మనం తయారు చేస్తాము. ఆ వెబ్ పేజ్ యొక్క లేఅవుట్, దాని యొక్క లుక్ అండ్ ఫీల్, దాని యొక్క ఫార్మాటింగ్ ఇదంతా కూడా CSS అనేది హ్యాండిల్ చేస్తుంది. సో ఆ వెబ్ పేజ్కి బిహేవియర్ అనేది ఉంటుంది. అంటే బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎలిమెంట్ ఉందనుకుందాం, ఒక సింపుల్ డ్రాప్ డౌన్ ఉంది. ఆ పర్టికులర్ ఎలిమెంట్ పైకి నేను కర్సర్ మూవ్ చేస్తే ఆ డ్రాప్ డౌన్లో నుంచి మిగతా ఎలిమెంట్స్ నేను చూడాలి. లేదంటే ఒక సింపుల్ పిక్చర్ ఉంది, ఆ ఇమేజ్ పైకి నేను కర్సర్ మూవ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఎన్లార్జ్ అవ్వాలి. ఇవన్నీ కూడా మనకు ఇంటరాక్టివిటీ లేదంటే ఇంటరాక్షన్ లేదంటే బిహేవియర్, ఇలా డిఫరెంట్ టెర్మినాలజీలో మనం చెప్పొచ్చు. జావా స్క్రిప్ట్ అనేది అందుకు యూజ్ చేస్తారు. ఓకే, సో ఫైన్. మరి జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మీకు ఎలాంటి హార్డ్వేర్ అన్న అవసరం అంటే లేదు. జావా స్క్రిప్ట్ అనేది బేసికల్గా ప్రతి బ్రౌజరు అర్థం చేసుకుంటుంది. బ్రౌజర్ కూడా జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది యాక్చువల్గా. సో మనకి సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ HTML అనేది బేసిక్గా టు డిఫైన్ ది కంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజెస్, CSS అనేది టు స్పెసిఫై ది లేఅవుట్ ఆఫ్ ది వెబ్ పేజెస్, జావా స్క్రిప్ట్ అనేది బేసికల్గా ఇట్స్ ద బిహేవియర్ ఆఫ్ ది వెబ్ పేజెస్. అంటే బేసికల్గా ఇవి 3 లేయర్స్ అన్నమాట, HTML, CSS, జావా స్క్రిప్ట్. సో HTML, CSS లేకుండా మనం జావా స్క్రిప్ట్ అనేది రాయడం కానీ నేర్చుకోవడం కానీ మీనింగ్లెస్, అంటే అది వేస్ట్ ఆఫ్ టైం. సో జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి HTML కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, CSS కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సో దట్ జావా స్క్రిప్ట్ అనేది మీకు డెఫినెట్గా మంచి లైక్ సో బెస్ట్ ఫిట్ అని చెప్పొచ్చు. సో ఫైన్. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ HTML తెలియకుంటే ఈ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి సో SEO స్కిల్స్, ఇక్కడ HTML అని వచ్చింది ఇది. ఓకే, దీన్ని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి నియర్లీ ఒక 17 వీడియోస్ నా యొక్క పర్టికులర్ ఛానల్లో HTML పైన ఉంది. అదే మీరు CSS అనేది మీరు టైప్ చేస్తే 24 వీడియోస్ CSSలో ఉన్నాయి. ఓకే, సో ఈ 24 ప్లస్ HTML వీడియోస్ అవి కానీ మీరు ఒక్కసారి కానీ చూస్తే సో దట్ మీకు ఈ జావా స్క్రిప్ట్ అనేది డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే అసలు జావా స్క్రిప్ట్ని ఒక వెబ్ పేజ్లో ఎక్కడ రాయాలి. ఓకే, అది బేసిక్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్. ఫైన్. సో దానికంటే ముందు మీరు ఎలాంటి వెబ్ పేజ్ కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకున్న అనుభవం ప్రకారం నేను ఒక ప్రాసెస్ ప్రతి స్టూడెంట్కి చెప్తాను ఆన్లైన్లో క్లాస్ చెప్పేటప్పుడు. ఫస్ట్ జావా స్క్రిప్ట్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. అది డెస్క్టాప్లోన ఈ డ్రైవర్, డి డ్రైవర్, సి డ్రైవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ దీని లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, అది LESSON, లెసన్ 1. ఓకే, ఈ లెసన్ 1లో ఇక్కడ రైట్ క్లిక్లో HTML, ఇక్కడ ఇంట్రో, ఈ .txt ప్లేస్లో .html అనేసి ఓకే ఎస్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా HTML కన్వర్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే ఇది సబ్లైమ్. కానీ జావా స్క్రిప్ట్ రాయాలి అంటే మనకి ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ కావాలి. అది నోట్ ప్యాడ్ అవ్వచ్చు, ఇది లేదు అంటే నోట్ ప్యాడ్ ++ అవ్వచ్చు, లేదు అంటే ఎడిట్ ప్లస్ దీంట్లో కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే డ్రీమ్వీవర్ దీంట్లో కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే సబ్లైమ్. ఇవన్నీ కూడా టెక్స్ట్ ఎడిటర్స్. మీరు దేంట్లో రాస్తారు అనేది మీ చాయిస్. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను యూజ్ చేసేదేమో సబ్లైమ్. ఓకే, ఇది 3 వర్షన్, ఇది 30 days ట్రయల్, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైన్. సో HTML డాక్యుమెంట్కి బేసిక్గా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది నా HTML టైప్లో మీకు చెప్పాను, డాక్ టైప్ HTML. తర్వాత HTML అనేది ట్యాగ్, తర్వాత దీని తర్వాత హెడ్, దీని తర్వాత మనం టైటిల్ రాస్తాము జావా స్క్రిప్ట్ ఇంట్రో,
దీని తర్వాత టైటిల్ క్లోజ్ చేసుకోవాలి, దీని తర్వాత హెడ్ క్లోజ్, దీని తర్వాత బాడీ, దీని తర్వాత బాడీ క్లోజ్ చేసుకొని దీని తర్వాత HTML. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి దీన్నే సేవ్ యాజ్, ఇక్కడ మన డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అంటే డెస్క్టాప్లో జావా స్క్రిప్ట్లో లెసన్ 1లో ఇంట్రో అనే దానిపైన సేవ్ చేస్తున్నాను, ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఈ HTML ట్యాగ్స్ అన్నీ కూడా ఒక కలర్లోకి వచ్చేసాయి. సబ్లైమ్లో ఉన్న బ్యూటీ ఇదే. మీరు తప్పు రాశారనుకోండి ఇట్లా స్టిల్ తీసుకుంటుంది, బట్ నోట్ ప్యాడ్లో అయితే తీసుకోదు. ఎనీవే, సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి సింపుల్గా ఓపెన్ ఇన్ బ్రౌజర్ అంటే ఆటోమేటిక్గా అది క్రోమ్లో ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బాడీలో h1 ఇంట్రో టు జావా స్క్రిప్ట్, ఈ h1 అనేది ఆటోమేటిక్గా క్లోజ్ చేశాను. ఇక్కడ నాకు బీజీ కలర్ వచ్చి సే ఇక్కడ CCC పెట్టాను. ఓకే, సో ఇక్కడ నేను లెఫ్ట్ మార్జిన్, ఇవన్నీ ఇప్పుడు నేను టైప్ చేసేటన్నీ కూడా మీకు తెలియకుంటే డోంట్ వర్రీ, ఎందుకంటే ఇవన్నీ పెద్ద టఫ్ ఏం కాదు. ఇది నా HTML సిరీస్ మీరు చూసుంటే ఇది మీకు అర్థమైపోతుంది. సో F5 క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇన్ కేస్ దీనికి ఒక సింపుల్ అండర్లైన్ పెడతాను. అండర్లైన్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ఆర్ అంటే రో. సో ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ రాయాలి అంటే దానికంటే ముందు మనకు తెలియాల్సింది ఏంటి అంటే దీన్ని బ్రౌజర్ అంటారు, ఈ ఏరియాని అడ్రస్ బార్ అంటారు, దీన్ని టైటిల్ అంటారు. నా మౌస్ పాయింటర్ మీరు చూసినట్లయితే ఈ ఎంటైర్ ఈ గ్రే కలర్ ఉన్న ఈ ఏరియాని డాక్యుమెంట్ అంటారు. ఈ డాక్యుమెంట్లో ఈ ఇంట్రో టు HTML అనేది బేసికల్గా H1 టెక్స్ట్. సో ఇప్పుడు మీకు ఈ యొక్క ఫోటోషాప్లోకి వెళ్ళి ఈ స్క్రీన్ మీరు చూస్తే దీన్ని చూద్దాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మీకు ఓవరాల్గా ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాంట్లో HTML అనే కోడ్ మనం రాస్తాము. ఈ HTML లోపల హెడ్, దీని లోపల బాడీ. ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాం. ఇది HTML, దీని లోపల హెడ్ ఉంది, ఈ హెడ్ లోపల టైటిల్ ఉంది, దీని తర్వాత హెడ్ క్లోజ్ అయింది, దీని తర్వాత బాడీ ఉంది, బాడీలో H1 ఎలా అయినా రాసుకోవచ్చు, అది పారాగ్రాఫ్, H1 ఇమేజ్, టేబుల్స్ అవన్నీ కూడా మనం బాడీలో రాస్తాం. ఒక్కసారి మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఈ బాడీలో మనం H1 రాయొచ్చు, ఇన్పుట్ బటన్స్ పెట్టుకోవచ్చు, ఇమేజెస్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ హెడ్లో టైటిల్స్ ప్లస్ మీకు జావా స్క్రిప్ట్, HTML ఇవన్నీ రాసుకోవచ్చు. ఈ ఓవరాల్గా ఈ ఎంటైర్ పిక్చర్ని మనం అంటే ఈ ఎంటైర్ ఫినామినా, ఈ ఎంటైర్ ప్రాసెస్నే మనం టెక్నికల్గా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. సో ఇప్పుడు నాకు ఈ HTMLలో ఈ యొక్క బాడీలో ఈ H1లో నేను టెక్స్ట్ రాయాలి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ లేదంటే డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ రైట్ ఇక్కడ రాసుకోవచ్చు. ఫైన్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేద్దామంటే ఈ సబ్లైమ్ ఒక్కసారి ఓపెన్ చేసి మనకి ఈ డాక్యుమెంట్లో H1 ద్వారా నేను ఇప్పుడు టెక్స్ట్ని ప్రింట్ చేశాను. సో ఇదే H1 నేనేం చేస్తానంటే జావా స్క్రిప్ట్ ద్వారా రాయాలి. సో అప్పుడు నేను స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఓపెన్ చేయాలి. ఈ స్క్రిప్ట్ అనేది ఎందుకు అంటే మనకి బ్రౌజర్ అనేది బేసికల్గా HTML మాత్రమే అర్థం చేసుకుంటుంది. CSSను కానీ జావా స్క్రిప్ట్ కానీ బై డిఫాల్ట్ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి అంటే బ్రౌజర్కి అర్థం కాదు. సో బ్రౌజర్ అనేది ఎప్పుడు కూడా HTML మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో ఈ ట్యాగ్స్ HTML, ఈ ట్యాగ్స్ ఏం చేస్తాయంటే బ్రౌజర్కి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని జావా స్క్రిప్ట్లోకి ట్రాన్స్లేట్ చేసి రెండర్ చేస్తుంది. ఎక్కడ నేనేం చేస్తానంటే నా యొక్క డాక్యుమెంట్లో లోపల ఒక సింపుల్ మెసేజ్ కావాలి, డాక్యుమెంట్ డాట్ రైట్, ఈ బ్రాకెట్లో ఇక్కడ నేనేం చేస్తానంటే వెల్కమ్ టు SEO స్కిల్స్. ఓకే, ఇప్పుడు నేను సెమికోలన్ అంటే ఈ స్టేట్మెంట్ ఇంతటితో ఎండ్, ఇంకేం నేను రాయట్లేదు అంటే ఈ సెమికోలన్ ఇవ్వాలి. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ ఇది. ఇప్పుడు నేను దీన్ని ఒక్కసారి నేను రెండర్ చేస్తే F5 అనేది క్లిక్ చేస్తే ఈ మెసేజ్ అనేది దేని ద్వారా వచ్చింది అంటే బేసికల్గా జావా స్క్రిప్ట్ ద్వారా వచ్చింది. మరి ఈ బ్రౌజర్లో నేను జావా స్క్రిప్ట్ తీసేసాను అనుకోండి అంటే ఇక్కడ ఒక సింపుల్ యాడ్ ఆన్ ఉంది, ఇది డిసేబుల్ HTML అనేది యాడ్ ఆన్ అన్నమాట. ఈ డిసేబుల్ HTML అనేది మీరు క్రోమ్కి అటాచ్ చేస్తే ఈ జావా స్క్రిప్ట్ నేను ఒక్కసారి ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను రీఫ్రెష్ చేస్తే ఈ కోడ్ అనేది మనకి కనపడదు, అంటే ఈ బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ డిసేబుల్ అయిపోయింది. మళ్ళీ తిరిగి నేను ఆ జావా స్క్రిప్ట్ని రన్ చేయాలి అంటే ఈ యొక్క యాడ్ ఆన్లో జావా స్క్రిప్ట్ని ఒక్కసారి అటాచ్ ఆన్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే డిస్ప్లే అవుతుంది. ఓకే ఫైన్. అంటే బేసికల్గా మనం ఇప్పుడు ఎక్కడ రాసాము జావా స్క్రిప్ట్ అంటే ఈ యొక్క డాక్యుమెంట్ లోపల రాసాం. ఓకే ఫైన్. కానీ డాక్యుమెంట్ ఈ హెడ్ లోపల కూడా రాస్తారనమాట. హెడ్ లోపల జావా స్క్రిప్ట్ రాస్తే దాన్ని ఎంబెడెడ్ జావా స్క్రిప్ట్ అంటారు. ఒక ట్యాగ్ లోపల జావా స్క్రిప్ట్ రాస్తే దాన్ని ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అంటారు.
ఈ డాక్యుమెంట్లో కాకుండా బయట జావాస్క్రిప్ట్ రాస్తే దాన్ని ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ అంటారు. ఫైన్. ఇప్పుడు ఒక సింపుల్గా ఇది మొత్తాన్ని నేను ఒక్కసారి డిలీట్ చేసేసి జావాస్క్రిప్ట్ అంటే HTML ట్యాగ్ లోపల జావాస్క్రిప్ట్ రాయాలి అంటే మాత్రం ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఏం కావాలి, అలర్ట్. ఈ అలర్ట్ లోపల నాకు ఒక సింపుల్ మెసేజ్ కావాలి. ఆ మెసేజ్ని బేసికల్గా ఇలా రాసుకొని దిస్ ఈస్ ఇన్లైన్ జేఎస్. ఓకే, ఇన్లైన్ జేఎస్. సో ఒక్కసారి దీన్ని టెస్ట్ చేద్దాము, ఇది పనిచేస్తుందో లేదో. సో ఇక్కడ రీఫ్రెష్ F5 ఒక్కసారి క్లిక్ చేస్తే ఇదిగోండి, ఇది దిస్ ఈజ్ ఇన్లైన్ జేఎస్. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ H1 అనే ఒక ట్యాగ్ లోపలే ఆన్ క్లిక్ అని రాసి అలర్ట్ అనే ఒక మెసేజ్ని నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేశాను. సో ఇక్కడ మనం ఈ ట్యాగ్ లోపల జావాస్క్రిప్ట్ రాస్తే దాన్ని ఇన్లైన్ జావాస్క్రిప్ట్ అని చెప్పాలి. సో ఇది నేను డిలీట్ చేస్తాను ఈసారి, ఇది మొత్తాన్ని డిలీట్ చేసేస్తాను. సే డిలీట్. ఈసారి నేను ఇక్కడ రాస్తాను, అంటే ఈ ట్యాగ్ లోపల ఇక్కడ ఒక స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ రాసి ఈ స్క్రిప్ట్ని నేను క్లోజ్ చేస్తాను. ఓకే, హెడ్ ట్యాగ్ లోపల ఇక్కడ ఒక సింపుల్ ఫంక్షన్ నేను రాస్తాను, ఫంక్షన్ టెస్ట్ అని రాసి ఈ టెస్ట్ లోపల అలర్ట్ అనే మెసేజ్ రాస్తున్నాను. అలర్ట్. ఈ అలర్ట్లో దిస్ ఈస్ EMBEDED ఎంబెడెడ్ జేఎస్. అంటే ఎంబెడెడ్ అంటే హెడ్ లోపల రాశాను. ఈ రాసిన ఈ కోడ్ని ఈ యొక్క H1 మీద క్లిక్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే ఈ మెసేజ్ రావాలి. అప్పుడు ఇక్కడ నేను ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆ ఫంక్షన్ పేరు వచ్చి టెస్ట్ అని రాస్తున్నాను, TEST టెస్ట్. ఆ టెస్ట్ లోపల మనకు మెసేజ్ ఏముంది, అలర్ట్ అనే మెసేజ్ ఉంది. ఒక్కసారి కంట్రోల్ ఎస్, ఇది నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి దీన్ని ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, దిస్ ఈజ్ ఎంబెడెడ్ జావాస్క్రిప్ట్. కానీ ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఇది మొత్తాన్ని రిమూవ్ చేసేసుకొని, అంటే ఈ మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసి దీన్ని ఇప్పుడు రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇప్పుడు క్లిక్ చేస్తే నథింగ్, అంటే ఏం రావట్లేదు. కానీ అవుట్ సైడ్ రాస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ నేను దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా పేస్ట్ చేసి ఫైల్లో సేవ్ యాజ్, ఇదే దీంట్లో ఇది EXTERNAL ఎక్స్టర్నల్ డాట్ జేఎస్ అని పెట్టి సేవ్ చేశాను. ఓకే, ఎక్స్టర్నల్ డాట్ జేఎస్. ఇక్కడ ఎక్స్టర్నల్ డాట్ జేఎస్ అని పేరు పెట్టి సేవ్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ SCRIPT స్క్రిప్ట్ సోర్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ డాట్ జేఎస్. దీని లోపల నేను క్లోజ్ చేస్తున్నాను. అంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా అవుట్ సైడ్ ఉన్న ఈ ఫైల్ని నేను కాల్ చేయడానికి సోర్స్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి ఆ ఫైల్ నేమ్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, ఇది ఎక్స్టర్నల్ జేఎస్ అని ఉంది. బేసిక్గా ఈ యొక్క పర్టికులర్ కోడ్లో దీన్ని మనం చూస్తే దిస్ ఈజ్ అవుట్ సైడ్ జేఎస్. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఇది అవుట్ సైడ్. అంటే ఓవరాల్గా మనకి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో జావాస్క్రిప్ట్ అనేది 3 ప్లేసెస్లో రాయొచ్చు. సో ఒకటి ఇన్లైన్, ఇది ఎక్కడ రాస్తారు, ఇన్సైడ్ HTML ట్యాగ్. ఇది జస్ట్ సమ్మరీ కోసం చేస్తున్నాము. నెక్స్ట్ EMBEDED ఎంబెడెడ్, ఇది ఎక్కడ రాస్తారంటే ఇన్సైడ్ హెడ్ ట్యాగ్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అంటే మీ HTML ఫైల్లో కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ HTML డాక్యుమెంట్. సో ఇన్లైన్ ఏమో HTML ట్యాగ్ లోపల, ఎంబెడెడ్ ఏమో హెడ్ ట్యాగ్ లోపల, ఎక్స్టర్నల్ ఏమో అవుట్ సైడ్. మరి అవుట్ సైడ్ రాసిన ఫైల్ని HTMLలో ఇన్కార్పొరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చి స్క్రిప్ట్ SCRIPT స్క్రిప్ట్ SRC అనే ట్యాగ్ ద్వారా ఇక్కడ మీకు name.js ఇలా కాల్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేర్ టు ప్లేస్ జావాస్క్రిప్ట్ ఇన్ వెబ్ పేజ్. సో జావాస్క్రిప్ట్ని ఒక వెబ్ పేజ్లో ప్లేస్ చేయాలి అంటే మనకి టోటల్ 3 లొకేషన్స్లో ప్లేస్ చేయొచ్చు. ఇన్లైన్ జావాస్క్రిప్ట్, embedded JavaScript, external JavaScript. So thank you very much. Stay tuned. Have a great day.